షాలోమ్. మరి ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను తయారు చేసుకొని దాన్ని పూజించి తండ్రి కృపను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల విషయమై మోషే వారు ఏం చేశారంటే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలీలను క్షమించమని ఆయన వేడుకున్నారు. మోషే వారి ప్రార్థన పరమతండ్రి వారు విని ఇశ్రాయేలీల పట్ల ఆయన దయచూపి వారిని క్షమించటం జరిగింది. పాపములో పడిపోయి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేశారు. అదే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి పాఠం. వయకేల్ అనేటువంటి ఎబ్రీ పదానికి అర్థం ఏమిటంటే పోగు చేయుట. మానవులు ఎప్పుడైతే పాపం చేస్తారో చెదిరిపోతారండి. మీరు గమనించారో లేదో, ఏ కుటుంబంలోనైనా ఒక పాపం అనేది ఉంటుందో ఆ కుటుంబం చెదిరిపోతుంది. మనము యాకోబు కుటుంబాన్ని మనం చూసినట్లయితే యోసేపు ఎప్పుడైతే అమ్మబడి ఐగుప్తుకు వెళ్ళడం జరిగిందో వెంటనే యోధా కూడా యాకోబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. ఈ రీతిగా ఆ కుటుంబం చెదిరిపోయింది. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ చెదిరిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగనే ఇశ్రాయేలీలు ఎలోహిం వారికి విరోధంగా పాపము చేయటం వలన వారి స్థితి ఏమైందంటే పడిపోయారు, చెదిరిపోయారు. పాపం చెదరగొడుతుంది అని చెప్పడానికి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే పాపం చేశారో పరమ తండ్రి వారు వారిని ప్రపంచములో చెదరగొట్టేశారు అని బైబిల్ చెప్తుంది. మోషే వారు ఏమన్నారంటే ఇశ్రాయేలీలు చేసిన పాపము చాలా ఘోరమైనది అని అన్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వచనంలో, అప్పుడు మోషే ఎల్షదై వారి యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. ఇశ్రాయేలీలు గొప్ప పాపము చేశారటండి. ఏమిటంటే బంగారు దేవతను చేసుకున్నారు. మరణకరమైన పాపం చేసినటువంటి ఇశ్రాయేలీల కొరకు మోషే వారు ప్రాణాన్ని అడ్డు పెట్టాడండి. 40 రోజులు అన్నపానీయాలు మానుకొని ఉండడం అంటే కంప్లీట్ డెడ్ అంటండి. సైన్స్ ప్రకారంగా చూస్తే 40 రోజులు ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకుండా ఉంటే వారు చనిపోతారు. అంటే మోషే వారు ఇశ్రాయేలీల కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇశ్రాయేలీల కొరకు చనిపోయి అయినా సరే ఇశ్రాయేలీలకు ఏం కలిగించాలని, విమోచన కలిగించాలనేటువంటి ఒక గొప్ప ప్రేమ త్యాగం కలిగినటువంటి వ్యక్తిగా మోషే వారు మనకి కనబడుతున్నారు. మోషే వారు మధ్యవర్తి పాత్ర 100% న్యాయం చేస్తారనే విషయం ఎలోహిం వారికి తెలుసు. ఈరోజు మనము 2 మధ్యవర్తుల గురించి చూస్తున్నాము ఈ పాఠంలో. ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు ఇశ్రాయేలీలను రక్షించడం కోసం, వారిని విమోచించడం కోసం, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించడం కోసం మోషే వారు తన ప్రాణాలు అడ్డుపెట్టి ఇశ్రాయేలీలకు పాప క్షమాపణ కలిగేటట్లుగా ప్రార్థించారు. అలాగే పాపములో పడిపోయినటువంటి సర్వమానవాళిని కూడా రక్షించడానికి మెస్సయ్య కూడా మధ్యవర్తిగా తన ప్రాణాన్ని పెట్టి చెదిరిపోయి పడిపోయినటువంటి ఈ మానవ జాతిని రక్షించడం కోసమై ఆయన మనందరి కొరకు బలియాగమయ్యారు. అందుకనే ఈ వయకెల్ అనేటువంటి పాఠము కేవలము ఇశ్రాయేలీల మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మాత్రమే కాదు, ఇది ప్రవచనమై ఉన్నది.